చిత్తూరు గాంధీ రోడ్లోని ఓ షాపింగ్ సెంటర్లో బీభత్సం సృష్టించిన అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. పరారైన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. అరెస్ట్ అయిన దుండగుల నుంచి తుపాకులు, కత్తులు, వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. సార్ ఇక్కడ విషయం ఏమిటి సార్? ఉదయం ఓ షాపింగ్ సెంటర్లోకి 6 అంతర్రాష్ట్ర దొంగలు తుపాకులతో ప్రవేశించి భారీ చోరీకి ప్రయత్నం చేశారు. షాపు ఓనర్ను బెదిరించి చోరీకి ప్రయత్నించారు. అయితే దొంగల దాడి నుంచి షాపు యజమాని గోడ దూకి తప్పించుకున్నారు. ఈ క్రమంలో షాపు యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే షాపు లోపల చొరబడ్డ దొంగలను షాపు యజమాని షట్టర్ వేసి బంధించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చేపట్టారు. ఇక స్థానికుల సహాయంతో 4 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయా? గన్ను 2 ఉన్నాయి సార్. ఏదో ఇప్పుడు వాళ్ళ దగ్గర గన్నులు హ్యాండ్ ఓవర్ చేసినాం. నడుమా మొత్తం పొచ్చేసి ఉంటే నేను కూర్చుంటాను రబ్బా. చాలా అవసరపడినాం సార్. దోపిడీ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామంటున్న నెట్టి కంటయ్యపై మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు గాంధీ రోడ్లోని ఏదైతే పుష్ప కిడ్నీ షాపింగ్ మాల్ ఉందో ఆ షాపింగ్ మాల్లో ఈవేళ ఉదయం 6 గంటల ప్రాంతంలో దొంగలు పడినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంతమంది దొంగలను అదుపులోకి తీసుకోవడం జరిగింది, మరి ఎంతమంది పరారులు ఉన్నారో వారి కోసం ఏ విధమైనటువంటి గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారనేటువంటి అంశాలపైన ఇక్కడ మనకు 2 టౌన్ సిఐ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ సంఘటనకు సంబంధించి. సార్ చెప్పండి, ఏంటి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఇప్పుడు ఇంకా ఎంతమంది పరారులు ఉన్నారు, వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఏంటి మీ అబ్జర్వేషన్లో మీ విచారణలో ఏమి వెల్లడైంది? అర్లీ మార్నింగ్ ఒక 6 నుంచి 6:30 మధ్యలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒక షాప్లోకి దొంగలు వచ్చారు సార్, దొంగలు ఉన్నారు, అర్జెంట్గా రావాలని ఉన్న పొలాన్ని వచ్చాం. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకుని వచ్చి టీంని అంతా కూడా క్యాచ్ చేశాం. అయితే లైవ్లో ఒక 4గురిని మాకు ఎదురు రావడం, వాళ్ళ దగ్గర పిస్టల్ ఉన్నాయనేసరికి నేను కూడా వెపన్ తీసుకోవడం, మా ఎస్పీ సార్కి మా డిఎస్ సార్లకు చెప్పడం, ఆఫీసర్లందరూ కూడా ప్లాన్డ్గా మొత్తం టీంని సపోర్ట్ చేయడం. వెంటనే లైవ్లోకి వెళ్ళి 4గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 2 పిస్టల్ లాంటివి వెపన్ లాగా ఉన్నాయి, వాటిని కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని రౌండ్స్, ఒక 3 రౌండ్స్ కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇది ఆల్రెడీ తప్పించుకున్నారు, ఆ తప్పించుకున్న వాళ్ళకి కూడా టీమ్స్ పోయినాయి, వాళ్ళ గురించి ప్రజెంట్ వేటాడుతాం. అంటే దొరికినటువంటి వెపన్స్ ఒరిజినల్ లేదా డూప్లికేట్ ఏంటి అదే విచారిస్తున్నాం. దాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఇది ఒరిజినలా డమ్మీ పిస్టల్ అని చెప్పలేం. దాన్ని పూర్తిగా ఆర్మర్తో చెక్ చేయించి అది అంటే జెన్యున్గా మనుషుల మీద ఉపయోగించడానికి పనికొస్తాయా, లేకపోతే బెదిరించి ఏదైనా నేరం చేయడానికి వాడుకోవడానికి తెచ్చారనేది విచారిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ షాపు యజమాని ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన వాళ్ళు దాడి నుండి ఏ విధంగా బయటపడ్డారు, వాళ్ళు ఎందుకోసం వచ్చారు? ఇప్పుడు మనకున్న ప్రైమరీ సమాచారం ఏమంటే ఆ వ్యక్తి దగ్గర అయితే డబ్బులు ఉంటాయని చెప్పి ఆ వ్యక్తికి తెలిసిన వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టు నాకున్న సమాచారం. మన దగ్గర ఉన్న దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని బట్టి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ విచారిస్తే ఇదేం పక్క నుంచి అంటే వేరే వాళ్ళు ఉన్నారు పక్క జిల్లాలో, బట్ ఇక్కడ ఈ జిల్లా ఈ ఏరియాకి చెందిన వ్యక్తికి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని వాళ్ళు పిలిపించుకుని అతను ఏదో కొంత డబ్బు అంటే అప్పులు చేసుకొని ఆ అప్పులు తెచ్చుకోవడానికి ఎవరినైనా ఏదైనా డబ్బును చేద్దామనే ఉద్దేశంతో వచ్చినారనేది నాకున్న సమాచారం. మేమేమనుకున్నామంటే పక్కనే బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో ఏమైనా బ్యాంకును కొల్లగొట్టడానికి ఏమైనా వచ్చారా అనేది మేము భయపడ్డాం. బట్ అందులో ఏ చిన్నది కూడా జరగలేదు. అక్కడున్న మన సీసీ ఫుటేజ్ మేరకు వచ్చింది 6 మంది. వచ్చిన 6 మందిలో 4గురిని లైవ్ పట్టుకున్నాం. ఇంకొక 2 తప్పించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. దీని వెనక ఏం జరిగింది, వ్యక్తిగతంగా వచ్చారా లేకపోతే ఏదైనా డబ్బు కోసం వచ్చారా అనేది తదుపరి విచారణలో తెలుసు. అంటే వాళ్ళు ప్రెస్ వెహికల్ బోర్డు వేసుకుని తమిళనాడు ఓమిని రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్టు వాహనంలో వచ్చి అక్కడ రోడ్డు పైన నిలబెట్టారు. అందులో కూడా మీరు వెపన్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నారు, గ్లౌజులు కూడా స్వాధీనం చేసుకున్నారు, ఏంటి అవన్నీ కూడా దాంట్లో ఉన్నవి కాదు. వాళ్ళు వాడి పైన మనం పట్టుకున్నప్పుడు లైవ్లో మనతో పెనుగులాడినప్పుడు ఆ గ్లౌజెస్ అన్ని వాళ్ళు వేసుకున్నవే. మిగిలిన వాళ్ళు ఆ గ్లౌజెస్ కూడా పడేసి పారిపోవడం జరిగింది. వాళ్ళు వెనక కత్తి కూడా తెచ్చుకున్నారు. ఆ కత్తిని అవన్నీ కూడా బండిలో పెట్టడం జరిగింది. అవి ఆ బండిలో ఉన్నాయనుకున్నారు కానీ బట్ ఆ బండిలోది కాదు, మేమే తీసుకొచ్చి దాంట్లో పెట్టాం. పైన ఏదైతే అఫెన్స్ నేరం చేయడానికి తెచ్చారో అవి తెచ్చుకున్న ఐటమ్సే. ఆ బండిని క్షుణ్ణంగా ఎఫ్ఎస్ఎల్ ద్వారా ఈ ఫింగర్ ప్రింట్స్ తీయాలని చెప్పి అక్కడ పెట్టాం.
ఆ బండిలో కూడా వచ్చినారని సమాచారం. దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీస్తున్నాం. అది తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంది. ఇది ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారు అనేది ప్రస్తుతం విచారణ చేస్తున్నాం. పూర్తిగా అంతా విచారణ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు లోకల్ వల్ల లేదా నాన్ లోకల్ ఏ ప్రాంతానికి సంబంధించిన లోకల్ ఉన్నారు, నాన్ లోకల్ రెండు ఉన్నారు. లోకల్లో ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తులు పరిచయం అనేది ఇప్పుడు నేను ఒక 1 అవర్ తర్వాత విచారించుకుంటే ఈ వ్యక్తికి అప్పులు ఎక్కువైపోయి ఎవరినో ఒకరిని బాగా డబ్బున్నోడిని తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా టార్గెట్ చేస్తే ఏదైనా డబ్బు దొరికితే అప్పులు తీర్చుకోవచ్చు అనేది అతని ఉద్దేశమని నాకు అంటా ఉన్నారు. మళ్ళీ ఫర్దర్గా ఇది నిజమా కాదా అన్నది నేను పూర్తిగా విచారించి చెప్తా. ఇదైతే ఎక్కడి నుంచి వేరే స్టేట్ నుంచి అయితే కాదు, ఇది పక్క డిస్టిక్ల నుంచి పిలిపించిన వాళ్ళు తెలిసిన వాళ్ళని దాని మీద ఈ విధంగా ఏం జరుగుతుందనేది విచారిస్తాం. ఇది మొత్తానికి ఏదైతే ఈవేళ ఒక షాపులోకి దొంగలు పడినటువంటి నేపథ్యంలో అది లోకల్ ఒక సమాచారం నేపథ్యంలో ఇవన్నీ కూడా జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని కూడా సిఐ గారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి త్వరలోని ఈ కేసును ఛేదించి తీరుతామనేటువంటి ఒక ధీమా కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవైనా ఆంధ్రజ్యోతి.